ప్రపంచవ్యాప్తంగా నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రధాన కాపరి స్వరమునకు పూర్తిగా మీరు లోబడాలని మరియు సహోదరుడు విలియం బ్రెన్హామ్ వధువైన మన కొరకు టేపులలో భద్రపరచబడిన ఈ స్వచ్ఛమైన సంకరము లేని వాక్యమునకు మీరు విరుద్ధంగా ఏమీ వినకూడదని నేను ప్రార్థిస్తున్నాను. హలో, నా పేరు సహోదరుడు డేవిడ్ ఎరిక్సన్, జెఫర్సన్విల్, ఇండియానా నుండి. ఇప్పుడు ఇది సహోదరుడు విలియం బ్రెన్హామ్ కుమారుడైన సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ మరియు బ్రెన్హామ్ టాబర్నకల్ నుండి అక్షరాజులు కూడుకొనుచున్నది దేశం. ప్రియమైన అయ్యలారా, ఇది సూచనై ఉన్నది, ఇది సమయమై ఉన్నది, ఇది వర్తమానమై ఉన్నది, ఇది వాక్యమై ఉన్నది, ఇది దేవుని స్వరమై ఉన్నది, ఇది మనుష్య కుమారుడై ఉన్నాడు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది, ఇది కాలం యొక్క ముగింపై ఉన్నది. మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి కాలంలో ఏ ప్రవక్త, ఏ అపోస్తలుడు ఎన్నడూ ఏ సమయంలోనూ జీవించలేదు. ఇది ఆకాశంలో రాయబడినది, ఇది భూమి మీద రాయబడినది, ఇది ప్రతి వార్తాపత్రికలో రాయబడినది. మీరు గనక చేతి వ్రాతను చదవగలిగితే ఇది అంతమై ఉన్నది. దేవుడు మాట్లాడి రికార్డు చేపించిన దానిని చెవిగల వాడు వినుగాక. తద్వారా అది నా మాట, నా తలంపులు, నా ఆలోచన కాకుండా ఈ దినములకై ఏర్పాటు చేయబడిన ఆయన యొక్క ఏకైక పరిపూర్ణమైన మార్గమేదని తన వధువునకు సూచనలు ఇస్తున్న దేవుని స్వరమై ఉంటుంది. ఆయన మనతో మాట్లాడి మరియు లేఖముల ద్వారా, దర్శనముల ద్వారా, కళల యొక్క అనువాదము ద్వారా వర్తమానముతో నిలిచి ఉండమని, టేపులతో నిలిచి ఉండమని చెప్తుండగా వచ్చి వినండి. టేపులలో ఉన్న దానిని మాత్రమే చెప్పండి అని చెప్తుండగా వచ్చి వినండి. దేవుని యొక్క స్వరమును స్వయంగా దేవుని వద్ద నుండే వినడం కంటే మరి శ్రేష్టమైన మార్గము లేదా మరి నిశ్చయమైన మార్గము ఏదీ లేదు. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు ప్లేను నొక్కుము అంతే అని మనకు చెప్పడం ద్వారా తన వధువునకు ఆజ్ఞాపించాడు. దానిని పలకండి, దానిని ప్రకటించండి, దాని గురించి సాక్ష్యం ఇవ్వండి మరియు లోకానికి దాని గురించి చెప్పండి. అయితే వధువును పరిపూర్ణము చేయుటకు ఏర్పాటు చేయబడిన పరిపూర్ణమైన మార్గం ఒకే ఒకటి ఉన్నదని ఆయన మనకు చెప్తున్నాడు. అదేమిటనగా టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడమే. మీకు ఏదైనా చిక్కుముడిలాగా ఉన్నాయల్లా టేపులు ప్లే చేయండి. అదే మీరు వినవలసిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన స్వరమై ఉండవలసి ఉన్నది. అది ఆయన టేపులో పెట్టినట్టు ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. ఇప్పుడు దానిని ఆ ఇతరమైన వాటితో, ఆ కళలతో కూడా పోల్చండి. ఇది ఒక దర్శనమై ఉన్నది. ఆ ఆహారము అది ఇక్కడే ఉన్నది, ఇది ఆ స్థలమై ఉన్నది. వినండి, కళలు మరియు దర్శనముల ప్రకారంగా వధువు కొరకైన ఆహారం ఎక్కడున్నది, ఆ స్థలం ఎక్కడున్నది? వధువు కొరకైన వర్తమానము టేపులలో ఉన్నది. మరియు ఇది నాకు గృహం వలె అనిపిస్తుంది. ఇదే ఆ స్థలమై ఉన్నది. మరియు మీరు గమనించినట్లయితే ఆహారం ఎక్కడున్నదనే విషయమై ఆ కళలు కూడా అదే సంగతిని పలికాయి. చూడండి, మనకు అది ఖచ్చితంగా అర్థమవ్వడానికి టేపులే వధువు కొరకైన ఆహారమై ఉన్నవని ఆయన మరొకసారి మనకు చెప్తున్నాడు. సమయము ఇక లేదు. అది అలాగైతే స్నేహితులారా, మన దేవుణ్ణి కలుసుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము. అవును ప్రభువా, నిన్ను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండటము, నీ వధువుగా ఉండటము, అదే మా హృదయ వాంఛే ఉన్నది. ప్రభువా, మేము ఏం చేయాలి? నీవు ఏర్పాటు చేసిన మార్గమేది? నీ ప్రణాళిక ఏమిటి? నీ యొక్క పరిపూర్ణమైన మార్గం ఏమిటి? మాకు బోధపరచడానికి నీవు అతని గుండా మాట్లాడగలిగినట్టు నీవు మాకై ఒక ప్రవక్తను పంపించావు. దయచేసి మాకు సూచనలు ఇవ్వు. ఇప్పుడు విస్తారమైన ఆహారం ఉంచబడి ఉన్నది. మనము దానిని ఉపయోగించుకుందాం. ఇప్పుడే మనము దానిని ఉపయోగించుకుందాము. ఎవరైనా అసలు ఎలా అందులో కాగలరు? ఏమి చేయాలో ఆయన మనకు చెప్తున్నాడు. టేపులలో భద్రపరచబడిన విస్తారమైన ఆహారం ఉన్నది. ఇప్పుడే వాటిని ఉపయోగించుకోండి. ఇదే ఆయన యొక్క వధువులకు దేవుని యొక్క సూచన అయి ఉన్నది. మీరు ఈ వర్తమానము నమ్ముతున్నారని మీరు చెప్పుకుంటున్నారా?
విలియం మ్యారియన్ బ్రహ్నం గారు వధువును బయటకు పిలవడానికి పంపబడిన దేవుని యొక్క ప్రవక్త అయిన వర్తమానికుడని నమ్ముతున్నారనియు తన గురించి లేఖనంలో చెప్పిన దాని అంతటినీ తన జీవితం నెరవేర్చిందని ఈ దినమునకే అది దేవుని యొక్క స్వరమని మీరు నమ్ముతున్నారనియు చెప్పుకుంటున్నాడు. అటువంటప్పుడు ఆయన అనగా దేవుడు ఆయన యొక్క ప్రవక్త గుండా మాట్లాడుతూ ఏమి చేయాలి అనేది తన వధువులకు స్పష్టమైన ఆంగ్లంలో చెప్తున్నాడు. మనము టేపులను మాత్రమే వింటున్న కారణంగా మనల్ని ఎగతాళి చేసినను, హింసించినను మరియు తక్కువగా చూసినను ఏమి చేయగలని ఆయన మనకు చెప్పాడో మనము సరిగ్గా దానినే చేస్తున్నాము. ప్రభువా, ప్రత్యక్షత కొరకై నీ కృతజ్ఞతలు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు మేము అయ్యా ఇది అంతమునకు సూచన 62-12:30 అను దానిని వింటుండగా ప్రపంచము మాతో చేరవల్లని నేను ఆహ్వానించుకోరుచున్నాను. మనము దేనిని వింటామంటే ఉరుములు, 7 ముద్రలు, పిరమిడ్ బండ, ఆత్మీయ ఆహారము, నిత్యత్వము, దూతల సమూహము, నా ప్రధాన కార్యాలయము, దర్శనము, కలలు, ప్రవచనము, దాచబడిన మర్మములు, లేఖనము వెంబడి లేఖనను వింటాము. దేవుని స్వరమును విని మరియు దానికి లోబడుట కంటే మరి గొప్పదేదియూ ఈ జీవితంలో లేదు. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. దీనితో పక్షరాజులు కూడుకొనుచున్నవి లేఖ ముగిసినది. ఈ ఆదివారము 62-12:30 అయ్యా ఇది అంతమునకు సూచన అను వర్తమానము వినడానికి చదవవలసిన లేఖనములు. మలాకి 4వ అధ్యాయము, పరిశుద్ధ మత్తయి 13వ అధ్యాయం 3 నుండి 50 వచనములు, రోమీయులు 9వ అధ్యాయం 33వ వచనము, రోమీయులు 11వ అధ్యాయం 25వ వచనము, రోమీయులు 16వ అధ్యాయం 25వ వచనము, 1 కొరింథీయులు 14వ అధ్యాయం 8వ వచనము, 1 కొరింథీయులు 15వ అధ్యాయము, గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనము, ఎఫెసీయులు 3వ అధ్యాయం 1 నుండి 11 వచనములు, ఎఫెసీయులు 6వ అధ్యాయం 19వ వచనము, ఎఫెసీయులు 5వ అధ్యాయం 28 నుండి 32 వచనములు, కొలసీయులు 4వ అధ్యాయం 3వ వచనము, 1వ తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 14 నుండి 17 వచనములు, 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనము, హెబ్రీయులు 13వ అధ్యాయం 8వ వచనము, 2వ పేతురు 2వ అధ్యాయం 6వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 7 వచనములు, ప్రకటన 17వ అధ్యాయం. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు సెలవు.